పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడం వారికి ద్రోహం చేయడమేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఎంతో ఆశపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళల ఆశలను అడియాసలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో బిల్లు వీగిపోవడానికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని మహిళా లోకమంతా ఏకమవుతుందన్నారు. ఏ రాష్ట్రానికి నష్టం జరగదని కేంద్రం చెప్పినా విపక్షాలు అడ్డుకోవడం బాధాకరమన్నారు సీఎం బాబు. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన హెచ్చరిస్తుంది.